ఎంతమంది ఇప్పుడు దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నారో మీ చేతులు ఎత్తగలరా? అబ్బో, ఒక్కరు ఎత్తకుండా లేరే. హల్లెలూయా. అయితే అందరూ దేవుని పిల్లలేరన్నమాట. అయితే మనలోను కూడా ఏ లక్షణం ఉండాలి? ఏ లక్షణం? ఆయన ఎప్పుడు నువ్వు నశించిపోయావరా, నువ్వు చచ్చిపోయావరా, నీ పని అయిపోయిందిరా, దరిద్రుడు అయిపోయావరా, నువ్వు ఇంక అయిపోయావు అని తొక్కేసే మనసు కాదా ఆయనది. అందుకనే మొదటి రాకళ్ళు ఆయన వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడట? ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడని ఆయన చెప్తున్నాడా లేదా? వాక్యం చెప్తుందా లేదా అక్కడ? కాబట్టి ఇప్పుడు ఆయన కుమారులు కూడా ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంటే నశించిన దానిని వెదికి రక్షించేవారుగా ఉండాలి. అందులో ఒకరిగా నేను ఉండాలి, అందులో ఒకరిగా మీరుండాలి. ఎప్పుడు మనం ఖాళీ ఉండొద్దు. మనం బస్సులో ఉన్న సువార్త చెబుదాం. ఒక దేవుని కుమారుని వెనక్కి తీసుకొస్తున్నాం మనం. హల్లెలూయా. మన పనుల్లో ఉన్న మనం సువార్త చెబుదాం. మన ఇంటి పక్కన ఉన్న వారికి సువార్త చెబుదాం. మన బంధువులకు సువార్త చెబుదాం. మన స్నేహితులకు సువార్త చెబుదాం. ఎవరు చెప్తారు అలాగా? కోర్స్ ఇప్పుడు నేను చెప్పాలి, నిజంగా నేను దేవుని కుమారుని మీరు కంకణం కట్టుకుని ఇక్కడ నుండి వెళ్ళొచ్చు, కానీ మీరు చెప్పలేరు. మీరు దేవుని కుమారులు అయితేనే చెప్తారు. హల్లెలూయా. నువ్వు ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలని నీకేమీ మేము మేకప్ చేయక్కర్లే. పెళ్ళికి మేకప్ చేసినట్లుగా మేకప్ చేయక్కర్లే. ఆల్రెడీ ఆ గుణలక్షణం నీలో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుని ఎప్పుడైతే తర్వాత నువ్వు క్రొత్త జన్మ పొందుకుంటావో ఆ గుణలక్షణం నీ లోపల నుండి బయటకు వస్తుంది. అది హల్లెలూయా.